మెగాస్టార్ విశ్వంబరకి డబుల్ ధమాకా. ట్రైలర్తో తార్మార్ ఆడించబోతున్న మెగా బాస్. ట్రోల్స్ని సీరియస్గా తీసుకొని ఏకంగా విఎఫ్ఎక్స్ కంపెనీనే మార్చేసిన మేకర్స్. ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇంతకీ విశ్వంబర విషయాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ఈ సంవత్సరం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబరతో ఆడియన్స్ను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. బింబిసార వంటి ఫ్యాంటసీ హిట్ అందించినటువంటి యువ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో అనౌన్స్మెంట్ రోజు నుంచెల్లే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. 14 లోకాల నేపథ్యంలో సాగేటువంటి ఈ అద్భుతమైనటువంటి యాక్షన్ అడ్వెంచర్ను మూవీ క్రియేషన్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పక్కన త్రిషా కృష్ణన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా అష్క రంగనాథ్ అండ్ కునాల్ కపూర్ ఇతర క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటకే నాయుడు విజువల్ సమకూరుస్తున్నారు. మెయిన్గా విజువల్ ఎఫెక్ట్స్పై ఆధారపడి సాగేటువంటి ఈ కథలో చిరంజీవిని మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్లో చూపించేందుకు మూవీ యూనిట్ తీవ్రంగా శ్రమిస్తుంది. గతంలోనే రిలీజ్ కావాల్సినటువంటి ఈ మూవీ భారీ స్థాయిలో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని భావిస్తున్నటువంటి మేకర్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తి చేశారు. ఈ సమ్మర్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాల్లో విశ్వంబర ఒకటి. జూన్ లేదా జూలైలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. అయితే విశ్వంబరపై అంచనాలు పెద్దగా లేవు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వడం, టీజర్ ట్రోల్స్కి గురవడంతో బజ్ పూర్తిగా పడిపోయింది. ట్రైలర్ వచ్చి అదేమైనా షాకింగ్గా ఉంటే అప్పుడు విశ్వంబరకు కాస్తో కూస్తో హైప్ వస్తుంది. అందుకే ట్రైలర్ కట్పై మూవీ టీం గట్టిగా ఫోకస్ పెట్టింది. మరోవైపు విశ్వంబర విఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ మెల్లిమెల్లిగా నిర్మాతల చేతికి అందుతున్నాయి. కొన్ని ఎపిసోడ్ అంచనాలకు మించి వచ్చినట్లు టాక్ నడుస్తుంది. అందులోంచి కొన్ని షాట్స్ తీసి ట్రైలర్ కట్ చేస్తున్నారు మేకర్స్. రాబోయే ట్రైలర్ ఫ్యాన్స్కి కూడా షాక్ ఇవ్వచ్చు. ఇక నుంచి ఈ సినిమా గురించి కూడా గట్టిగానే మాట్లాడుకుంటారని, ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా విశ్వంబర అప్డేట్ ఇద్దామనుకున్నారు. కానీ పెద్ద గ్లిమ్స్ వల్ల ఆ అంచనాలు విరమించుకున్నారట. ఈసారి వచ్చేటువంటి అప్డేట్లో ట్రైలర్తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓటీటీ డీల్కి సంబంధించినటువంటి చర్చలు ప్రజెంట్ నడుస్తున్నాయట. వీటిపై కూడా ఓ స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓటీటీ డీల్ క్లోజ్ అయితే రిలీజ్కి దాదాపుగా మార్గం సుగమమైనట్టే. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ విజువల్ వండర్ ఈ సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుందట. మెగాస్టార్ కెరీర్లో అంజీ తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండడం ఈ సినిమాపై ఉన్నటువంటి క్రేజ్ను రెట్టింపు చేస్తుంది. ప్రజెంట్ షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ మూవీ నుంచి మేకర్స్ త్వరలోనే ఒక డబుల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి పవర్ఫుల్ ట్రైలర్ను రిలీజ్ చేయడంతో పాటు అదే స్టేజ్పై అఫీషియల్గా కొత్త రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రకటన శ్రీరామనవమి పర్వదినాన ఇవ్వాలని మేకర్స్ అనుకున్నారు. కానీ త్వరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈవెంట్ ద్వారా ఈ భారీ అప్డేట్ను వెల్లడించేందుకు యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్నటువంటి ఈ విజువల్ ఫీస్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా వశిష్ఠ టేకింగ్, కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. ఈ సమ్మర్ ట్రీట్ కోసం మెగా అభిమానులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్పై మంచి బజ్ అయితే ఏర్పడింది. ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి టీజర్పై విమర్శలు సైతం వినిపించాయి. టీజర్లోని కొన్ని గ్రాఫిక్స్ సీన్స్పై ట్రోల్స్ గట్టిగానే కనిపించిన విషయం తెలిసిందే. అయితే గ్రాఫిక్స్ క్వాలిటీని చూసి సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి ట్రోల్స్ను మూవీ టీం చాలా సీరియస్గా తీసుకుంది. అప్పటి నుంచి గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి కొత్త గ్రాఫిక్స్ కంపెనీకి షిఫ్ట్ అయ్యారు. విఎఫ్ఎక్స్ షాట్స్ మొత్తం రీవర్క్ చేశారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్కి రెట్టింపు ఖర్చులయ్యాయని మీడియాలో సైతం వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకి దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయితే అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే 130 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అందులో చిరంజీవి రెమ్యునరేషన్ కూడా 75 కోట్లు ఉండడం విశేషం. ఇక ఈ సినిమా రిలీజ్ టైంకి దగ్గర 400 కోట్లైనా ఆశ్చర్యపోయినక్కర్లేదు. మరి ఇంత బడ్జెట్ పెట్టి ఇటువంటి ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ కెరీర్లో ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సోషియో ఫ్యాంటసీ మూవీ ఒక ఎత్తు. గతంలో వచ్చినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ మూవీ వస్తే అప్పట్లో ఆ సినిమా ఒక పెద్ద హిట్ అయితే సాధించింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత అంజీ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. బట్ అంజీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో అయితే ఆడలేదు. దాని తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కంప్లీట్గా సోషియో ఫ్యాంటసీ అంటే దాదాపు ఒక హీరో 14 లోకాల చుట్టూ చుట్టుముట్టేటువంటి ఒక కథతోటి
డైరెక్టర్ వశిష్ఠ చాలా పక్కా ప్లాన్డ్గా విజువల్ వండర్గా క్రియేట్ చేసినటువంటి ఈ మూవీని డెఫినెట్గా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయ్యేటువంటి రేంజ్లోనే తీయాలని కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ఒక చిన్న టీజర్ వచ్చింది. ఆ టీజర్లో కొంచెం ట్రోల్స్ ఉన్నాయి. అంటే అవి విఎఫ్ఎక్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా పూర్గా కొంచెం వీక్గా అనిపించడంతో ఇక సినిమాలో కూడా ఇదే రేంజ్లో ఉంటుంది, సో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ లేదు అన్నటువంటి ట్రోల్స్ కంపెనీ చాలా సీరియస్గా తీసుకొని కంపెనీ మొత్తాన్ని మార్చేసి ఇప్పుడు మెయిన్గా కొత్త కంపెనీతోటి అనుకున్న దానికంటే ఎక్కువ అవుట్పుట్ వచ్చే విధంగా ఆ షార్ట్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. దాని నుంచే కొన్ని షార్ట్స్ తీసి ట్రైలర్ కట్ చేసి ఒక ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్ మీదనే కొత్త రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ ఇది జూన్ లేదా జూలైలో సినిమా ఉండేటువంటి అవకాశం వస్తుంది. అటు ట్రైలర్ ఇటు రిలీజ్ డేట్ రెండు కూడా అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేటువంటి రేంజ్లో ఇక మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక యంగ్ బాయ్ అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ప్లే చేయడం, దాని తర్వాత సైన్స్ అండ్ దాని తర్వాత పురాణాలు ఈ రెండింటిని లింక్ పెట్టడం స్టోరీ కావడంతో అది కూడా బింబిసారా వంటి సక్సెస్ తర్వాత వశిష్ఠ డైరెక్ట్ చేయడంతో ఇంకా బజ్ చాలా చాలా ఏర్పడింది అనమాట. సో చూడాలి, ఇన్ కేస్ విశ్వంబర కనుక కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి విశ్వంబరపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.